స్మార్ట్ మీటర్లు వద్దు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు కోరుతూ 14న సిపిఎం ధర్నా. మీ ఇంటిలో బాగున్న కరెంటు మీటర్ తొలగించి అదాని పేరు మీద స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. గుట్టు చప్పుడు కాకుండా ముందు కార్యాలయాలకు, ఆ తదుపరి వ్యాపార సంస్థలకు, షాపులకు మీటర్లు బిగించారు. ఇప్పుడు మీ అనుమతి లేకుండా మోసపు మాటలు చెప్పి బెదిరించి మీ ఇంటికి మీటర్ మార్చుతున్నారు. ఈ మీటర్ వల్ల శాశ్వతంగా మనపై విపరీతమైన భారాలు పడతాయని, క్రమంగా విద్యుత్ పంపిణీ కూడా అదాని లాంటి బడా కంపెనీల చేతిలోకి వెళ్లిపోతుందని, స్మార్ట్ మీటర్ వలన నష్టాలు, ప్రమాదాలు గుర్తించండి అంటూ పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సోదరులు, పోషక ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. మరి ఈ మధ్య కాలంలో దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 15,000 కోట్లు ఇప్పటికే గతంలో కరెంటు బిల్లులు బకాయిలు ఉన్నాయని చెప్పి చాలా పేర్ల మీద సర్దుబాటు ఛార్జీలు, ఇట్లా అన్ని పేర్ల మీద కరెంటు బిల్లులు దాదాపు 15,000 కోట్లు భారం వేయడం జరిగింది ప్రజలపైన. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా స్మార్ట్ మీటర్ బిగియాలని ఇప్పటికే అంగీలు బిగిస్తున్నారు. మళ్ళా గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఇల్లు బిగించాలని గవర్నమెంట్ అనుకుంటుంది. ఇల్లు బిగిస్తే మాత్రం రాబోయే కాలంలో మనం కరెంట్ అనేది వాడుకోలేము. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లో ఎక్కువ కరెంటు బిల్లులు వచ్చే అవకాశం ఉంది. అందులో వచ్చి ఈ స్మార్ట్ మీటర్లకి ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలా. మన ఫోన్ ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలో దీన్ని ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలా. రీఛార్జ్ అయిపోయినప్పుడే కరెంటు బంద్ అవుతుంది. కాబట్టి అది చాలా నష్టం. మనం అన్నం తినేటప్పుడు రాత్రిపూట కరెంటు బంద్ అయిందనుకో, అప్పుడు మనం దీపం పుట్టే పుట్టుకోవాలి, మరి పెట్టుకోవాల్సిన పరిస్థితి. అందుకని స్మార్ట్ మీటర్లు మనకు ఉపయోగం లేదు. అదాని కంపెనీ, ఇట్లా వాళ్ళ శక్తి సాయ కంపెనీ, ఇట్లాంటి కంపెనీలకి ఉపయోగం తప్ప మనకే బాగానే పనిచేస్తున్నాయి కొంతమంది. మరి ఆ మీటర్ని విడిచిపెట్టి మళ్ళీ ఇప్పుడు వేల కోట్లు ప్రజల మీద భారం వేస్తున్నారు. ఈ మీటర్ ఖర్చు కూడా మన మీద వేస్తారు. ఇది దాదాపు 10 ఏళ్ళు మన మీద 10,000 నుంచి 15,000 వరకు పడుతుంది. 3 ఫేజ్ మీటర్ వచ్చి 17,000 పడుతుంది. సింగిల్ ఫేజ్ వచ్చి దాదాపు 9,000 పడుతుంది. ఈ భారం కూడా మన మీద వేసే ప్రభుత్వం కొనుక్కుంది. ఇది కరెక్ట్ కాదు. మరి సామాన్య ప్రజలను చూసుకొని అక్కడ అదాని కంపెనీకి ఖర్చు పెడితే రేపు మనకి ఇప్పటికే కరెంటు బిల్లు కట్టలేము. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అందరూ పైన పెట్టినాము. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అప్పుడు మేము వస్తే విజయనగరం రైతులకు మాత్రం ఇంతవరకు దిగలేదు. మంచిదే, కానీ ఇల్లు కూడా బిగిస్తే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణంగా ఈ స్మార్ట్ మీటర్ని వెనక్కి తీసుకోవాలా. అట్లాగే మన సర్దుబాటు ఛార్జీల పైన ఆ పేరు మీద ఈరోజు కరెంటు బిల్లులు విపరీతం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇంత ముందు మన చంద్రబాబు నాయుడు కూడా అధికారం రాకుండా ముందు నేను వస్తే కరెంటు బిల్లులు పెంచనని చెప్పినాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెంచినప్పుడు ఆయన కూడా వ్యతిరేకించినాడు. కానీ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు కూడా పెంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా కరెంటు బిల్లు తగ్గించాలా, ఈ స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ. ఏ ఆఫీస్ దగ్గర ధర్నా ఉందో అందరూ కూడా వచ్చి మీరు పాల్గొని జయప్రదం చేయాలని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం.